డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ధి లేదు, ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ధి లేదు, గొర్రెల స్కామ్ కానీ చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి. దేని మీద కనీసం చిత్తశుద్ధి లేదు, ఏ విషయంలో కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్, లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు. ఎవరిది? బీఆర్ఎస్ది, కాంగ్రెస్ది. వీళ్ళిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి. ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ పూర్తి చేయలేకపోయింది. సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య. కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది బనకచర్ల విషయంలో కానీ, ఈ అవినీతి విషయంలో కానీ. మీరు సిబిఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఫోన్ చేశారు, 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరారు. నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి, పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రమే. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ 80% ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? నీకు ఎన్ని తెలిసినా? భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నది? కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి ఇప్పుడు